హై బ్రోస్, వెల్కమ్ టు బ్రహ్మి వరల్డ్. ఈరోజు ఒక మోటివేషన్ స్పీకర్ని ట్రోల్ చేద్దాం. 2020 కరోనా నుంచి ఒకటే ట్రెండ్ ఫాలో అవుతున్నాడు. మోటివేషన్ ఎవరికి అవసరం లేదు, కానీ ఇస్తాడు. ఆయన పేరే నవీన్ కుమార్ రెడ్డి. చూసేద్దాం ఒకసారి. నువ్వు నన్ను చూసి నవ్వుకోవచ్చు, ఎందుకంటే నువ్వు నా పరిస్థితుల్లో లేవు కాబట్టి. అవును, లేదు, నీకంటే దారుణమైన పరిస్థితులు ఉన్నా అరుస్తున్నానా, మోటివేషన్లు ఇస్తున్నానా? ఎందుకు బ్రో? అది ఎవరికి ఉపయోగపడదు, కానీ చెప్తాడు. ఎవరికి చెప్తున్నాడో వాడికే తెలియాలి. గుర్తుపెట్టుకో, రివెంజ్ తీర్చుకుంటా, లేట్ అవ్వచ్చు అంతే, మర్చిపోనా. ఎన్నో 100 సంవత్సరాలు సరిపోతుందన్న. తెలుసురా, పామని పగబడతావని తెలుసు అనుకుంటారు కొంతమంది బయట మార్కెట్లో. చూసుకొని మాట్లాడన్నా. డబ్బైనా ప్రేమైనా వాళ్ళకే ఇవ్వు, ఎవరైతే నీకు తిరిగిస్తారు. ఇచ్చే వాళ్ళకి ఇవ్వాలంట. ఇక్కడ రాసుకొని వస్తారు, మరి వీళ్ళు ఇస్తారు వీళ్ళు ఇవ్వరు అని. ఇస్తేనే కదా వాళ్ళు ఇస్తారో లేదో తెలిసేది. చెప్పమంటే పాతిత్తు మాటలు మస్తు చెప్తారు బై, నమ్మితే పోతారు. రైల్వే స్టేషన్ దగ్గర అడుగుకే తిరిగిపోతారు. నువ్వు చెప్తున్నావు మనం కలవడం మన తలరాతల్లో లేదని, కానీ నేను నిన్ను నమ్ముకున్నాను, నా తలరాతని కాదు. అడుక్కు తిను. తను వాడు నమ్మన్నాడు, దాన్ని వాడు డాడీ నమ్మడు, నువ్వేనా నమ్ముతున్నావు? అవసరమా దూల? కాకపోతే ఆల్రెడీ ఒకటి అయ్యింది పాస్ట్లో, అవసరమా మనకు? లోనే లేడు, కానీ వాడు అనుకుంటున్నాడు నేను వాడి శత్రువుగా ఊహించుకుంటానని. చిన్నప్పుడు మ్యాథ్స్ సార్ నేర్పలేడా లెక్కలు? వాడు లేడా? నీ లెక్కలే లేడా? అందుకే చదువుకోవాలంటారు. లెక్కలే లేడట. లెక్కలు ఎందుకు అన్న అవసరమా? ఎవడికి చెప్తున్నావు నువ్వు? వాడు అంటే ఎవడాడు? పేరు చెప్పు. వాడు అంటే ఒకప్పుడు ప్రేమ కళ్ళు లేవు, ఇప్పుడు దానికి కళ్ళు వచ్చాయి. ఇప్పుడు ప్రేమ బ్యాంక్ బ్యాలెన్స్ చూస్తుంది, జాబ్ను కూడా చూస్తుంది. నీ లెక్కుంటే చేసుకుంటా. మోటివేషన్లు ఇచ్చుకుంటా. అది మోటివేషన్లు కూడా అనలేరు. అది మాటలు మాట్లాడదామని ఉంది, కానీ ఎందుకు లే అని చెప్పుకుంటా. ఎందుకు బ్రో అవన్నీ మనకు మోటివేషన్లు చేస్తే? మోటివేషన్లు ఇస్తే కానీ ఆ లాస్ట్లో ఎక్స్ప్రెషన్లు తీయకు. ఆ ఎక్స్ప్రెషన్లు పెట్టా క్లాస్లో, దండం పెడతా. నాకు తెలియదు ఎందుకో, ఏవైతే నాకు దొరకవో వాటిని నేను ఎక్కువగా ఇష్టపడుతుంటా. పడతావు. ఒకవేళ నువ్వు నేను లేకుండా బతకగలిగితే నేను కూడా నీ కోసం చావాను. అసలు ఎవడరాడు నీకోసం అంటే? ఎవడాడు చెప్పాలి కదా. సరే, ఎవరామె? వాడంటున్నా. ఎవరామె? చెప్పాలి. నాకు డైరెక్ట్ పంపించచ్చు కదా, రీల్ చేయడం ఎందుకు? బొక్క కాకపోతే, డాటా బొక్క కాకపోతే. నిద్రలో కూడా నా కంట్లో నీళ్ళు వస్తున్నాయి, నువ్వు కల్లో కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నావు. ఇట్లనే చెప్పుకుంటుండు. ఒరిజినల్ కూడా వదిలేసి వెళ్ళిపోతుంది. అది కూడా రీల్ చేస్తావు తెలుసు నాకు. నేను ఎవరికైతే నచ్చనో వాళ్ళు కళ్ళు మూసుకోవచ్చు. ప్రతి చోట నేనే కనిపిస్తుంటా, ఎందుకంటే ట్రెండింగ్లో ఉండేది మనమేగా.
లాస్ట్లో ఎక్స్ప్రెషన్ ఏందిరా? మోషన్స్ పెట్టినాక టాబ్లెట్ వేసుకుంటే తగ్గుతుంది చూడు, 4-5 సార్లు పోయినాక. సేమ్ ఇదే ఎక్స్ప్రెషన్, అబ్బా రిలీఫ్ ఉందిరా అన్నట్టు. ఎందుకు? ఎక్కడ చూసినా నీ పేరే కనిపిస్తుందా? 4 రోజులు చూస్తున్నా. ఆ, అవును బ్రో, 4 రోజుల నుంచి చూస్తున్నా. ఫీడ్లో మొత్తం వీడియో వస్తున్నాడు. బాత్రూంలో కడుక్కుందామన్నా కూడా వాడే కనిపిస్తుంది. కడుక్కుండానే వచ్చేసిన. మొత్తం మోటివేషన్లు ఎక్కువైపోయినాయి బ్రో. ఇప్పుడు ఏం పీకలేకపోతున్నాను లైఫ్లో. ఏం చేయాలి? మోటివేషన్ ఒకటే పిగిలింది.